క్వినోవా అండ్ చిక్పీ సాలడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించుకున్న క్వినోవా, నానబెట్టి ఉడికించుకున్న చిక్పీస్ అంటే శనగలు, పన్నీర్, టొమాటో, మిరియాల పొడి, ఉల్లిపాయ, స్వీట్ కార్న్ ఇది కూడా లైట్గా ఉడికించుకున్నాం, అలాగే నిమ్మకాయ చెక్క, ఆలివ్, వెనిగర్, తేనె, ఇంకా మస్టర్డ్. ఓకే, తేనె మస్టర్డ్ కాంబినేషన్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే డ్రెస్సింగ్ వచ్చేసి హనీ మస్టర్డ్ వెనిగ్రేట్ అంటారు. ఇది ఒక డ్రెస్సింగ్ అనమాట. ఓకే, దీంట్లో చాపింగ్ పని ఒక 2 డిష్లు అంటే 2 ఇంగ్రీడియంట్స్ని చాప్ చేసుకోవాలి. ఆ పని పూర్తయిన తర్వాత మెయిన్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆనియన్. దీనికి కూడా అంటే ఈ డిష్లో మొత్తానికి చిక్ పీస్ వాడుతున్నాము, స్వీట్ కార్న్ వాడుతున్నాం కదా. మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా మరీ పెద్ద పెద్దవి కాకుండా అదే సైజ్ వచ్చేలాగా కట్ చేసుకుంటే బాగుంటుంది. లైక్ దట్. ఓకే, చాప్డ్ ఆనియన్ అలా పక్కకు తీసేసుకుందాం. దెన్ టొమాటో సీడ్లెస్. వేస్టేజ్ తగ్గించడానికి చిట్కా అన్నమాట ఇది. ఇక్కడ చాలానే వేస్ట్ చేస్తున్నాం. సీడ్లెస్ అనేసరికి లోపల విత్తనాలు ఈ కండ అంతా తీసేస్తాం కాబట్టి ఇది బాగానే అవుతుంది. యూజువల్లీ మీరు ఇలాంటివి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సీడ్స్ని వీటిని దేనికన్నా వేరే డిషెస్కి కూడా యూస్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, టొమాటోని డైస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకా డ్రెస్సింగ్ మొదలెట్టేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక ఆలివ్ అలాగే ఉంచేస్తాను గార్నిష్ కోసం. ఇంకొక దాన్ని ఫైన్ చాప్ చేసుకుంటాం. ఓకే, ఇది కూడా వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నౌ ఇందులో వెనిగర్, తేనె వేసుకుంటున్నాం. తేనె తర్వాత మస్టర్డ్ పేస్ట్ వేసుకుంటున్నాం. తర్వాత మిరియాల పొడి, నిమ్మరసం. చాలు. అలాగే కొద్దిగా ఉప్పు.
ఓకే, రెడీ. ఇక దీంట్లోకి మిగిలిన పదార్థాలన్నీ వేసేసుకోవడమే. ఉడికించిన క్వినోవా వేసుకున్న, చిక్ పీస్, స్వీట్ కార్న్, ఇది కూడా ఉడికించినవే, అండ్ టొమాటో, ఇదైతే పచ్చిదే, అలాగే ఉల్లిపాయ, ఇది కూడా పచ్చిదే, అండ్ పన్నీర్ని గ్రేట్ చేసుకున్నాం. క్రంబుల్ అంటాము, క్రమ్ చేసుకున్నా ఓకే, గ్రేట్ అయితే ఇంకా ఈవెన్గా వస్తుంది కదా అని గ్రేట్ చేసేసుకుంటున్నాం. ఇంకో పీస్ని గార్నిష్లో వాడుకోవచ్చు. రెడీయా? అండ్ నౌ వీ నో ద డ్రిల్. మిక్స్ మిక్స్ మిక్స్. ఈ క్వినోవా ఇవాళ రేపు చాలామంది బాగా ఎక్కువగా వాడుతున్నారు. హెల్త్ కాన్షియస్లో, హెల్త్ పర్సెప్షన్లో బాగుంటుంది, హెల్త్కి మంచిది అనే ఉద్దేశంతో వాడుతున్నారు. రకరకాలుగా తీసుకోవచ్చు, లైట్గాను ఉంటుంది, బాగా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా ఓకే. రైట్, చక్కగా ఈ డ్రెస్సింగ్ అంతా మొత్తం అంత పదార్థానికి మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. జస్ట్ లైక్ దిస్. నౌ సాలడ్ ఈజ్ రెడీ. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.